ఆహ్, మన జీవితంలో ఆరోగ్యము, డబ్బు అనేది చాలా కీలక పాత్ర. ఆరోగ్యం బావుంటే డబ్బు ఎలాగైనా సంపాదించుకుంటాం. అయితే ముఖ్యంగా డబ్బులు మనం కొంతమందికి నమ్మకంతో ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మన దగ్గర ఉన్నలో ఏదైనా సహాయపడినప్పుడు కొంత ఇస్తూ ఉంటాం. కానీ తీసుకున్నప్పుడు ఉన్నంత చొరవ మళ్ళీ వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళకి మనసు ఒప్పదు. సో ఇలా రుణ బాధలు చాలా మందిని పీడిస్తూ ఉంటాయి. డబ్బు విషయంలో కూడా తిరిగి మళ్ళీ ఆ సొమ్ము రాదు. అంటే వాస్తుకు సంబంధించిన దోషాలు ఏవైనా ఉంటే ఇలాంటివి మనల్ని బాధిస్తూ ఉంటాయంటారా? సాయిరామ్ సాయిరామ్ అమ్మ, ఆర్థిక పీడలు అంటారు. ఎందుకంటే ఎవరి స్థాయిలో వాళ్ళమ్మ అంతో ఇంతో డబ్బుని దాచుకొని ఆ డబ్బుని ఎందుకంటే పరుల పాలు అవుతుంటే పరుల హస్తం మళ్ళీ రాదనమాట. అంటే నమ్మకంగా ఒక 5 లక్షలు, కోటి రూపాయలు, 50 లక్షలు ఇట్లా ఎంతైనా నమ్మకంతో వాళ్ళు ఇస్తారు, నమ్మకంతో. కానీ ఆ డబ్బులు రిటర్న్ రాక చాలామంది బాధపడుతూ ఉంటారమ్మా. ఎవరి స్థాయిలో వాళ్ళు చాలామంది బాధపడుతుంటారు. వాస్తవానికమ్మా, ఏ ఇంటి మీద ఆర్థిక పీడలు ఉంటాయో ఆ ఇంట్లో డబ్బు నిలవదు. ఈ ఆర్థిక పీడలు ఎందుకు వస్తాయంటేనమ్మా, మనకు ఉత్తర దిక్కుకి దిక్పాలకుడు కుబేరుడు. ఆయన అనుగ్రహం ఉంటే మనకు లోన్స్ రావాలన్నా, మన డబ్బులు రావాలన్నా, రావాల్సిన డబ్బు రావాలన్నా, మనకి ఏదైనా ఈఎంఐస్ కట్టుకోవాలన్నా, మన అవసరాలన్నీ సర్దుకోవాలన్నా కుబేరుడు అనుగ్రహం ఉంటేనే డబ్బు మనకు కలిసి వస్తుందమ్మా. కానీ కొంతమందికి కుబేరుడు అనుగ్రహం ఉండి డబ్బు ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన డబ్బు, ఆ డబ్బు ఏంటిదంటే ఏదైనా ఒక స్థలం కొనుక్కోవడము, లేదంటే ఏదైనా డిపాజిట్ చేసుకొని రాబోయే భవిష్యత్తుకి ఏదైనా ఉపయోగపడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాం. కానీ ఆ డబ్బుని వేరే వాళ్ళు క్యాచ్ చేసుకొని ఏదో అధిక ఆశ చూపించి ఏదో ఒకటి చేసుకొని అవి తీసుకొని వెళ్ళి ఆ తర్వాత వాళ్ళు ఇవ్వకపోవడం, ఆ డబ్బు రాకపోవడం వల్ల వీళ్ళు మానసికంగా బాధపడము, అలాగే ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు కూడా ఆ ఇంట్లో రావడం. ఎందుకు రావడం అంటే డబ్బు పోయి 2-3 సంవత్సరాలు అయింది, రిటర్న్స్ రావట్లేదని మానసికంగా కుంగిపోయి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అంటే ఆ ఇంట్లో వీళ్ళు బాధపడుతున్నారు అంటే వాస్తు దోషాలు ఉన్నాయని అర్థం అమ్మ. కొంతమంది డబ్బు ఇస్తాము ఈజీగా వడ్డీతో సహా అట్లా ఫోన్ చేయకముందే వాళ్ళు టైం టు టైం వచ్చేస్తుంది అమ్మ. ఇట్లా అనుకోకుండానే వచ్చేస్తుంది. అది వాస్తు బలమున్న ఇండ్లలో. కానీ వాస్తు శక్తి లేని, అంటే వాస్తు బలం వేరమ్మ. ఇప్పుడు చూడడానికి అందంగా ఉంటే బలం కాదమ్మ. వాస్తవానికి కొన్ని గృహాలకి జీవశక్తి అనేది ఉంటుంది, వాస్తు బలం అనేది ఉంటుంది. ఆ వాస్తు బలం ఏ దోషములు ఉంటే ఇలాంటి సమస్యలు వస్తాయో మనం పరిశీలిస్తారమ్మా. ఎవరికైనా ఉత్తర దిక్పాలకుడు స్థానం కుబేరుడు, ఆ స్థానంలో సరిహద్దు దోషములు ఉన్నప్పుడు ఇలాంటి జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఎవరికైనా డబ్బు ఇస్తే రిటర్న్స్ రాకపోవడం, సరిహద్దు దోషములు అంటే ఎలా ఉంటుందంటే సరిహద్దు మీదకి మన బాల్కనీ మనం కప్పు వేసేస్తాం. అంటే మనం కనీసం ఒక 9 ఇంచులైనా ఓపెన్ స్కై అంటే ఆకాశం నుంచి తెరిపి అనేది ఉండాలి. ఇప్పుడు 100 గజాలు, 150 గజాలు, 200 గజాలు ఇల్లు కట్టుకుంటున్నారమ్మా. కానీ ఇక్కడ కుబేర స్థానంలో ఓపెన్ స్కై అంటే ఆకాశం నుంచి కుబేరుడు ఇక ఆశిస్తులు మన గృహం మీద పడాలన్నమాట. కానీ ఆ ఆశిస్తులు లేనప్పుడు మనకు ఇలాంటి ఆర్థిక పీడలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకు ఉత్తర దిక్భాగంలో అంటే మనకు ఉత్తర స్థలం వారు మనకంటే హైట్లో, అంటే మనం 4 ఫ్లోర్లు వేస్తామని 5 ఫ్లోర్లు వేస్తాం, 2 ఫ్లోర్లు వేస్తామని 3 ఫ్లోర్లు వేసేస్తాడమ్మ. అలాగే గ్రౌండ్ క్షేత్రం అంటే భూమి, మన క్షేత్రం లెవెల్లో మనకంటే వాళ్ళు ఒక 2 అడుగులు 3 అడుగులు హైట్ లేపినప్పుడు కూడా వాస్తు దోషములు ఏర్పడి అక్కడి నుంచి కూడా ఆర్థిక పీడలు అనేది వస్తాయమ్మ. ఇంకా కొంతమందికి మనం చూస్తే ఏదైనా ధనం కానీ డాక్యుమెంట్స్ కానీ, ఇంకా చాలామంది ఏంటంటే ఒక ప్లాట్ కొనుక్కున్నాం, ఇది అమ్ముడు పోయింది, ఆ డబ్బు అంతా వృధా అయింది, లేక మాకు రిటైర్డ్ అయ్యాము, ఈ డబ్బు వచ్చింది, ఇదంతా ఏదైనా ఉపయోగపడుతుంది అనుకున్నాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ డబ్బు రావడము, వైద్యశాలలకి ఈ డబ్బు అంతా వెళ్ళిపోవడం, ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని జరగడము, ఇలా జరిగిందని చెప్తుంటారమ్మ. కానీ ప్రధానంగా వచ్చిన డబ్బు కానీ, డాక్యుమెంట్స్ కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ ఎక్కడ పెట్టుకుంటామంటే మనం మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో అక్కడ ఒక అల్మరా, అంటే నైరుతిలో అల్మరా ఏర్పాటు చేసుకుని అక్కడ మనం పెట్టుకుంటామమ్మ వాస్తవానికి. ఎందుకంటే అది క్షత్రియ స్థానం, ధనము నిలబడే స్థానం అన్నమాట. అయితే అక్కడ ఈ అల్మరా ఎలా ఉంటుందంటేనమ్మ, చాలామంది ఉత్తరం ఫేస్ ఉండాలని చక్కగా పెట్టుకుంటారు. కానీ ఉత్తరం అల్మరా ఎదురుగా బాత్రూమ్ అంటే వాష్రూమ్ డోర్ ఉంటుందమ్మా.
ఎప్పుడైతే వాష్రూమ్ డోర్ ఇట్లా ఓపెన్ చేస్తామో ఆ దారిద్ర్య పీడ అనేది ఆ అలమిరి మీద పడి అలాంటి గృహంలో డబ్బు అంతా దుర్వినియోగం పరుల హస్తం అవుతుంది. కొంతమంది తూర్పు అభిముఖంగా పెట్టుకుంటారు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే తూర్పు ఆగ్నేయం అంటే మాస్టర్ బెడ్రూమ్కు తూర్పు వైపు వాష్రూమ్ ఉంటుంది. అంటే ఆ డోర్ అనేది అలమరలో పడకుండా చూసుకోవాలి. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎప్పుడు కూడా 90 డిగ్రీ అంటే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము పర్ఫెక్ట్ 90 డిగ్రీ ఉండాలి అమ్మ. అలా ఉన్నప్పుడు 90 డిగ్రీ ఉండి ఎప్పుడైతే మనం అలమరకు ఎప్పుడు కూడా వాష్రూమ్ డోర్లు పడకుండా జాగ్రత్తలు పడితే కొంతవరకు మనం కాపాడుకోవచ్చమ్మా. కానీ కొంతమందికి వేరే అవకాశం లేదు. ఎలా అంటే డోర్ ఉత్తరం ఒక వాష్రూమ్ ఉంటుంది, ఎదురుగా వచ్చేసి ఉత్తరం ఫేస్ కావాలని ఇక్కడ అలమర ఇక్కడే పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు అంతా రిమూవ్ చేసి పలగొట్టి డ్యామేజ్ చేసి సరి చేసుకునే అవకాశం కొంతమందికి లేదు. ఎందుకంటే సీలింగ్ అంతా పాడవుతుంది. ఏది ఒకటి కదిలిస్తే 4 అవుతాయండి. కాబట్టి నైరుతి మాస్టర్ బెడ్రూమ్ ఎంత గోప్యంగా ఉండాలి అంటే అంత గోప్యంగా ఉండాలన్నమాట. ఎందుకంటే అందులో మనం బంగారము, డబ్బు, ధనము, మన ఆరోగ్యము, మన సిరి సంపదలన్నీ మాస్టర్ బెడ్రూమ్లో దాచుకుంటాం. కానీ అలాంటి నైరుతి వాష్రూమ్స్ అని కొంతమంది ఏం చేస్తుంటారంటే నైరుతిలో వాష్రూమ్స్ కట్టుకుంటారమ్మా. నేను చాలాసార్లు చెప్తుంటాను, 80% నైరుతిలో వాష్రూమ్స్ వద్దు. ఎందుకంటేనమ్మా మనకు గాలి అనేది నైరుతి నుంచి వీస్తూ ఉంటుందమ్మా. ఏది ఈశాన్యానికి ఒక 300 రోజులు. వాస్తవాన్ని ఏదైనా బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, వైరస్లు కావచ్చు, తడి ఉన్న కాడ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఆ డోర్స్ ఓపెన్ చేసి నైరుతి డోర్లు ఓపెన్ చేసినప్పుడు మన నిద్రలో కూడా కొన్ని చెడు గాలిని పీల్చుకునే అవకాశాలు ఉండవచ్చు. అంటే టెక్నికల్గా ఇష్యూ. కానీ వాస్తుశాస్త్రం ఏముంటుందంటే నైరుతికి అధిష్టాన దేవత నైరుతి ఒక శవం అనే వాహనం మీద అక్కడ కూర్చొని ఉంటాడు. నైరుతులు ఎప్పుడు పడక గది, అలాగే ఒక పెద్ద బరువైన ఐరన్ బీరు వేసుకొని లోహగారము, ధనగారము, ధాన్యగారము, చక్కటి పడక గది అంటే శవం లాంటి నిద్ర వస్తుందన్నమాట. కానీ అక్కడ వాష్రూమ్స్ కట్టుకోవడం వలన ఆ తడి అనేది ఉండి నైరుతి యొక్క వాహనము శవం అనమాట. ఆయనకి ఇరిటేషన్ కలిగి మనకు ధన నష్టము, స్థిర ఆస్తుల నష్టము, అనారోగ్య సమస్యలు, మన ఆస్తులు హరించుకోపోయే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయమ్మా. అందుకని ఎట్టి పరిస్థితుల్లో నైరుతులు మీరు కట్టుకోవద్దని చెప్తుంటాను.